guys, welcome back to your Prashant Shanta's Gaming Telugu. ఈరోజు వచ్చేసి మనం అయితే ఒక స్పెషల్ కిట్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం అనమాట. దాని పేరు వచ్చేసి మీరే చూస్తారు కదా, చూడండి. ది సిఎట్ కిట్ అనమాట, హిట్ మ్యాన్ అనమాట గైస్. మనం ఫస్ట్ కిట్ గురించి కాకుండా మీకైతే ఒకటి చెప్పబోతున్నా. నేనైతే విత్ ట్రైపాడ్ అయితే కొన్నా అనమాట. ఇప్పుడైతే నేను ట్రైపాడ్ మీద పెట్టాను, ఎందుకని అప్పుడైతే ఇక్కడ ఇట్లా పెట్టి వీడియో తీసేవాడిని. ఇప్పుడైతే ట్రైపాడ్ వచ్చింది కాబట్టి ఇదే వీడియో అయితే తీసుకోగలుగుతున్నా. ఇప్పుడైతే మీకైతే చూపిపోతున్నా ఇది కిట్ ఎలా ఉందో. మనమైతే ఫస్ట్ ఈ జిప్తో అయితే వచ్చేది. మనకైతే మంచి స్ట్రాంగ్ జిప్ అయితే ఇచ్చింది అనమాట. మనకి చాలా స్ట్రాంగ్ ఉంది. ఇంకా ప్లస్ ఇది కూడా మనకి వేసుకోవడానికి కూడా కొద్దిగా కుషన్ కూడా బాగానే ఉంది. ఇంకొద్దిగా సాఫ్ట్నెస్ యాడ్ చేస్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నా. కొద్దిగా సాఫ్ట్నెస్ యాడ్ చేయమని చెప్పాలి. అయితే అలా వాళ్ళు కొద్దిగా యాడ్ చేస్తే బాగుంటుంది. ప్లస్ ఇంకా ఇక్కడ అడ్జస్ట్మెంట్ కూడా ఇచ్చింది, చూస్తున్నారు కదా. మనకి ఎంత కావాలో అడ్జస్ట్మెంట్ అయితే చేసింది. ఇంకా అలానే ఇక్కడ కూడా స్ట్రాంగ్ ఇచ్చింది, డబల్ ఇచ్చిండు కుట్టేది కూడా. ఇంకా అలానే ఇక్కడ బాటిల్ హోల్డర్ కూడా ఉందన్నమాట మనకి. ఇప్పుడైతే మనం బ్యాగ్ గురించి మాట్లాడుతున్నాం కదా. ఇక్కడ కూడా కొద్దిగా జిప్ అయితే ఇచ్చింది, సేమ్ లోపల ఎలా ఉంటుందో అట్లా పెట్టుకోవడానికి. ఇప్పుడైతే మనమైతే ఇదైతే బ్యాట్ అయితే చూసుకున్నాం. ఫస్ట్ బ్యాట్ అయితే వుడ్ అనమాట. వుడ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇదైతే ఇంగ్లీష్ విల్లో అనమాట గైస్. ఇంగ్లీష్ విల్లో చాలా కొద్దిగా లైట్గా కొద్దిగా వెయిట్ ఉంది, బాగుంది. హిట్ మ్యాన్ సిగ్నేచర్ కూడా ఉంది, రోహిత్ శర్మ ఎడిషన్. ఇక్కడ సిఎట్ ఇంగ్లీష్ విల్లో కానీ చూస్తున్నారు, ఇంగ్లీష్ విల్లో అయితే ఉందన్నమాట. ఇవ్వండి, ఇంగ్లీష్ విల్లో అయితే కనిపిస్తున్నట్టుంది మీకు. ఇంకా అలానే దీనికి గ్రిప్ కూడా బాగానే ఉంది. నేను ఇంకా కవర్ అయితే పీకలే. ఇంకా దీనికి గ్రిప్ కూడా బాగా ఇచ్చింది గైస్. గ్రిప్ కూడా ఇక్కడ కూడా ఇచ్చిండు, ఇటు సైడ్ కూడా పెట్టిండు. దీన్ని కొద్దిగా చూసుకుంటే కొద్దిగా బ్యాట్ సైజ్ అయితే ఎంత ఉంది గైస్. కొద్దిగా తగ్గుంటే బాగుండేదే అనుకుంటున్నా. ఇంకా ఆడడానికి కూడా బాగుంది. కొద్దిగా లైట్ వెయిట్ అయితే ఉంది కాబట్టి ఆడలేకపోతున్నాం, కొద్దిగా వెయిట్ ఉంది అంతే. ఇప్పుడైతే మనమైతే ఇదైతే పక్కన పెట్టేస్తాం. అలానే ఇదైతే స్ట్రాంగ్ అయితే ఉంది గైస్. బ్యాట్ చాలా గట్టిగా ఉంది. మనకైతే ఒక రఫ్గా ఆడినా ఎరగదు, కార్క్ బాల్తో ఆడేది. ఇప్పుడైతే మనమైతే ఈ జిప్ ఉంది కదా, ఈ జిప్ అయితే ఓపెన్ చేయాలి. మనకి మెయిన్ ఇందులో ఇది ఒకటే ఇచ్చింది, లెదర్ బాల్ ఇచ్చిండు. టెస్ట్ క్రికెట్లో ఆడతారు కదా, అదైతే ఇచ్చిండు. కానీ కింద వస్తే పగిలిపోద్ది కదా, వద్దులేండి. మన ఎందుకు బాగా పట్టడం, మళ్ళీ మనల్నే చెప్తాను. ఇప్పుడైతే మనం ఎక్కడ వేయలేం, మొత్తం టైల్స్ ఉన్నాయి. సో ఇదైతే మనకి వేస్ట్, ఎందుకంటే వాళ్ళు వాడేది వేరే, ఇక్కడ వాళ్ళు ఇచ్చేది వేరే. మనకి ఈ కుట్టేది కూడా ప్లాస్టిక్ గైస్. ప్లాస్టిక్ ఒక్కటే కుట్టేది. ఇంకా దానిపైన ఉండే టిప్పనో అనేది అంటారు కదా, అదంతా కొంచెం స్ట్రాంగ్నెస్తోనే ఉంది. ఈ కుట్టేది కూడా లేదన్నా, ఈ మొత్తం గమ్ వేసిండు, ఏదో వేసిండు, అలా అయితే ఉంది. కానీ బాగుంది గైస్. బాల్ షైనింగ్ అయితే ఉంది. ఒకసారి అయితే బాల్తో ట్రై చేద్దాం కదా. ఇది ఎట్లుందంటే రబ్బర్ బాల్ ఉంటుంది చూడండి, అట్లుంది. మెయిన్ ఆకు లేదా అంటింది, ఇక్కడ ఏదో అంటింది అనమాట. కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. బాల్ కూడా కొద్దిగా ఎందుకు ఇచ్చింది అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడైతే మనమైతే ఇది ఉంది కదా, ఈ జిప్ అయితే ఓపెన్ చేసేసుకున్నాం. మనం మెయిన్ ఓపెన్ చేస్తే మనకి ప్యాక్స్ అయితే ఇచ్చారనమాట. ప్యాక్స్ అయితే ఇచ్చిండు, ప్యాక్స్ కూడా బాగున్నాయి. ఇప్పుడు నాకైతే ఓపెన్ చేసే అంత అయితే లేదు. ఇప్పుడు నేను క్రికెట్కి వచ్చిన జాయిన్ అయినప్పుడు అయితే ఓపెన్ అయితే చేస్తా, అప్పుడైతే వేసుకున్నప్పుడు వీడియో తీస్తా. సో చినిగింది, ప్యాకింగ్ వాడు కరెక్ట్గా పంపిలే.
సారీ గైస్, చెప్తున్నప్పుడైతే రికార్డింగ్ అయితే అయిపోయింది అనమాట. ఇదైతే కుషన్ అయితే బాగుంది కదా, కిందలో అయితే కుషన్ బాగుంది. ఇది ఓన్లీ ఇక్కడే ఉంటుంది అనమాట. కవర్ కూడా స్ట్రాంగ్గా ఉందనుకున్నాం కానీ ఇక్కడ చిరిగిపోయింది గాయస్. ఇప్పుడైతే అయితే హెల్మెట్ అయితే చూసుకున్నాం, ఇక్కడ పెట్టా. ఇక్కడైతే మనకి లోపలైతే కొద్దిగా సాఫ్ట్నెస్ కావాలని పెట్టిండు కానీ వేస్ట్ పైన ఏముంది ఏంది అసలు. స్మాల్ ప్రో ప్లేయర్స్ ఇది మనకి ఎందుకు ఇచ్చిందంటే గైస్, స్వెట్ ఉంటుంది కదా తలకి, అది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట అది. ఇంకా మనకైతే సైడ్ అయితే కుషన్ అయితే ఇచ్చిండు బాగుంది. నేనైతే ఫిట్టింగ్ కోసం అయితే ఇచ్చేసిండు. నేనైతే ఇప్పుడైతే ఇది వేసుకొని చూపిస్తాం. ఇట్లయితే బాగుంది కదా గైస్. నాకైతే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇంకా బాల్ వచ్చి ఇక్కడ రాకుండా ఇక్కడ పెట్టుకుంటారు. పెట్టుకొని ఓకే, గట్టిగా ఉంది కదా, చాలా గట్టిగా ఉంది. గట్టిగానే ఉండాలి కదా అంటారేమో, అయితే గట్టిగానే ఉంటుంది అది. ఇప్పుడైతే మనమైతే ఏదైతే టైప్ అయ్యాడు అనమాట. ఇదేంది ఇట్లయింది, మనకు సంబంధం లేదు. ఇదైతే ఇక్కడ దాకా వచ్చింది. ఇదైతే నాకైతే లూజ్ అయింది గైస్, చూపిస్తా. ఇక్కడ మనం పెట్టుకునేది రైట్, లెఫ్ట్ లెగ్. సారీ గైస్, లెఫ్ట్ అండ్ రియల్ సారీ, లెఫ్టా రైటా? లెఫ్ట్ ఇక్కడే ఉంటుంది. టైపాడ్ అయితే నాకైతే లూజ్ అయింది అనమాట గైస్, చూపిస్తాను మీకే లూజ్ అయింది, ఎట్లా లూజ్ అయింది. సారీ గైస్, లూజ్ అయితే అవ్వలే, నార్మల్గానే ఉంది. కొద్ది జారిపోతుంది. ఏది లూజ్ అయిందో అర్థం కావట్లేదు. ఇదేనా? ఇదైతే కాదు, ఇదా బాగానే లేదు, కొద్దిగా జారిపోతుంది. అయితే ఇదే మనం ఏం చేయాలంటే ఇట్లా లోపల పెట్టేసుకుంటే పని అయిపోద్ది. అస్సలకే జారదు, టైట్గా అయితే ఉంటుంది. చూపిస్తాను మీకు, ఎక్కడ కనిపిస్తుంది మీకు, కనిపిస్తుంది. ఇప్పుడైతే మనమైతే టైపాడ్ అయితే ఇప్పేద్దాం. జారిపోయింది. ఇంకా ఇంకోటి అనమాట ఇంకోటి ఇదైతే గార్డ్ అనమాట గైస్. ఇదైతే మీకు తెలిసే ఉంటుంది గార్డ్ ఎలా ఉంటుందో. పక్కన పట్టదు. ఇంకొకటి గ్లౌస్. ఇదైతే మీకైతే గ్లౌజ్ వేసుకొని చూపిస్తాం. గ్లౌజ్ కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఇచ్చింది గైస్. ఇంకొక గ్లౌజ్ ఇచ్చింది. బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది అనమాట, చాలా బాగుంది క్వాలిటీ. ఓకే, రికార్డింగ్ అవుతుంది అసలు, జస్ట్ రికార్డింగ్ అయితే అవుతుంది. నాకు ఆగిపోయింది కదా, దానికి భయం వేస్తుంది. ఇప్పుడైతే ఇంకా ఇది ఒకటి ఉంది గాయస్, అదే మనకి ఇదనమాట. ఇక్కడ పెట్టుకుంటారు. ఇది ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండర్స్కి అయితే ఇట్లుంటుంది. రైట్ లెఫ్ట్ రెండింటికి వాడచ్చు. లెఫ్ట్ హ్యాండ్ వాడు అయితే ఇట్లా పెట్టుకుంటాడు, రైట్ హ్యాండ్ వాడు అయితే ఇట్లా పెట్టుకుంటాడు. అది ఎవరికి ఇష్టం వాడుతుంది. ఇది కవర్లో ఉన్నాయి కదా. ఇంకా అంటే ఈ బ్యాగ్ మనమైతే ఒకటే చెప్తా, ఈ బ్యాట్ ఉంది కదా, ఈ బ్యాట్ కానీ మనం సైడ్ పెట్టుకున్నాం అనుకోండి గైస్, అప్పుడే వెయిట్ ఉంటుంది. బ్యాగ్ తీసేస్తే అస్సలే వెయిట్ ఉంటుంది, నిజమే చెప్తున్నా. నేనైతే ఇదైతే ఎందులో ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. నాకు ఇది 3000 నట్లే పడ్డది, చాలా తక్కువే పడ్డది. ఇంకా చాలా బాగుంది గైస్. నాకైతే ఫస్ట్ టైం ఏదో కిట్ కొన్నా. క్రికెట్ కోచింగ్లో జాయిన్ అయ్యాకైతే అప్పుడైతే నేనైతే చూపిస్తే నేను ఎట్లా ఆడతానో, నాకు ఎట్లా వచ్చేదో నేను అట్లా ఆడతాను. ఇంకంతే గైస్, స్టే ట్యూన్ ఫర్ సీయింగ్ మై క్రికెట్ ప్లేయింగ్. బై బాయ్.